Namaste. I'm sure you're performing your yoga poses well because now you know why you are doing what you are doing. మీకు ఒకవేళ ఈ పర్టికులర్ పోజ్ నేను చేయలేకపోతున్నాను అంటే ఇది టఫ్గా ఉంది నాకు, నేను వాళ్ళు చేసినంత అంటే ఇప్పుడు వాళ్ళు రబ్బర్లు మడత పెట్టినట్టు మడత పెట్టేస్తూ ఉంటారు, బాడీలు ఎలా కావాలంటే అలా ఉంచేస్తూ ఉంటారు, చూడటానికి ఈజీగా ఉంటుంది, చేయడానికి ఏమో కష్టంగా ఉంటుంది. సో అలాంటివి మీరు చూసి మీరు ఇన్ కేస్ అరే నేను చేయలేకపోతున్నాను, ఈ ఆసనం నేను చేయలేకపోవడం వల్ల నాకేమన్నా అనుకున్నంత బెనిఫిట్స్ రావా, పూర్ణిమ ఇన్ని చెప్పింది ఇది చాలా పవర్ఫుల్ సీక్వెన్స్ అని చెప్పింది, బెనిఫిట్స్ రావా, ఇలాంటి డౌట్స్ మీకు ఉంటే ఐ వాంట్ టు టెల్ యూ వన్ సింపుల్ లాజిక్ అండ్ సైన్స్ బిహైండ్ ఇట్. ఇది మీరు తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. ఏంటి అంటే ఏ ఆసనం కూడా మీరు పర్ఫెక్ట్గా పిక్చర్ పర్ఫెక్ట్గా ఆర్ మోస్ట్ ఐడియల్ వేలో ఈ ఆసనం ఇలా చేశారంటే ఇలా చేస్తేనే మీకు బెనిఫిట్ వస్తుంది అనేది జరగదు. మీరు అటెంప్ట్ చేస్తున్నారు కదా, దానికి ముందు చేయాల్సిన ఆసన సీక్వెన్స్లో అది రైట్ చేస్తున్నారా రాంగ్ చేస్తున్నారా, దట్ ఈస్ వన్ థింగ్ దట్ యూ విల్ చెక్. తర్వాత చేయాల్సిన ఆసనం అంటే దాని సీక్వెన్స్లో కౌంటర్ పోజ్ కానీ ఆర్ ఈ సీక్వెన్స్లో ఇది చేస్తేనే బెస్ట్ బెనిఫిట్స్ ఫర్ ఆర్గన్ హెల్త్ ఉంటాయని కానీ అనే ఆసన కరెక్ట్ చేస్తున్నారా లేదా అనేది, అది వీ హ్యావ్ టేకెన్ కేర్ ఆఫ్ ఇట్. సో అది పక్కన పెట్టేసేయండి. మధ్యలో చేసేది ఏంటి, యూ ట్రై టు బెండ్. సే ఒక పర్టికులర్ ఆసన ఆ అమ్మాయి అరచేతితో సహా మొత్తం కంప్లీట్లీ కింద పెట్టేస్తుంది, బట్ మీకు కనీసం రిస్ట్ దాకా కూడా వెళ్ళలేకపోతున్నారు మీరు. అరే నాకు రిజల్ట్ రాదేమో అని అనుకోవద్దు. ఎందుకంటే ఆమె అరచేయి పూర్తిగా పెట్టి బెండ్ చేసినా దట్ ఈస్ నాట్ హర్ ఫుల్లెస్ట్, షీ కెన్ ఈవెన్ బెండ్ మోర్. దానికి కొన్ని ప్రాప్స్ పెట్టి వాళ్ళని పైన నుంచోబెట్టి ఇంకా కిందకు కూడా పుష్ చేస్తాం అనమాట. సో తన ఫుల్లెస్ట్ తను బెండ్ చేసినప్పుడే ఆ ఆసనంలోంచి బెస్ట్ బెనిఫిట్స్ వస్తాయి. సో ఈ లాజిక్లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే మీ ఫుల్లెస్ట్ మీరు చేయగలుగుతున్నారా లేదా. సో అక్కడ టచ్ అయిందా టచ్ అవ్వలేదా అనేది పాయింట్ కాదు, మీరు మీ కంప్లీట్ ఎఫర్ట్ పెట్టి మీరు చేస్తున్నారా లేదా. ఇన్హేల్ అండ్ బెండ్ ఫార్వర్డ్ వర్ యూర్ ఎక్సేలింగ్ ఇలా ఏదైనా ఒకటి చెప్పారనుకోండి, అది ఇన్స్ట్రక్షన్ యాజ్ ఈజ్గా ఫాలో అయ్యి మీరు చేస్తున్నారా లేదా, దట్స్ ఇట్. ఎందుకు అంటే మీరు బెండ్ అయ్యేటప్పుడు మనకి తెలియని డిస్క్రిపెన్సీస్ బాడీలో చాలా ఉంటాయి. నా బాడీ టైప్లో కొన్ని డిస్క్రిపెన్సీస్ ఉంటాయి. నాకు ఫ్లెక్సిబిలిటీ తక్కువ ఉండొచ్చు, ఎజిలిటీ ఎక్కువ ఉండొచ్చు, మీకు ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ ఉండొచ్చు, ఎజిలిటీ తక్కువ ఉండొచ్చు. అలాగే బాడీ పోస్చర్లో ఎప్పటి నుంచో మనము కొన్ని మిస్టేక్స్ చేస్తుండొచ్చు, ఆర్ లేకపోతే జెనెటిక్గా మనకు ఒక స్టైల్ ఆఫ్ సిట్టింగ్, ఒక స్టైల్ ఆఫ్ స్టాండింగ్ మనకు అలవాటు ఉండొచ్చు. సో ఈ అలవాట్ల ప్రకారం బాడీ మౌల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది దాన్నది. సో మనము సినిమాలో చూసినట్టో లేకపోతే టీవీలో చూసినట్టో ఆ ఫలానా యాక్టర్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్ ఎలా ఉందో ఎగ్జాక్ట్లీ అదే ఎక్స్ప్రెషన్ మనం పలికించలేం కదా. మనం పలికించాలని ట్రై చేసినా అతని ఫీచర్స్ వేరే, మన ఫీచర్స్ వేరే. న్యాచురలీ ఎక్స్ప్రెషన్ పలికిస్తామేమో కానీ we will not look as and how he looks కదా. ఎగ్జాక్ట్లీ దట్ అప్లైస్ టు దిస్. సో మీరు అనవసరంగా నేను పోస్ట్ సరిగా పెట్టలేకపోతున్నానేమో అని వరి అవ్వద్దు. ఇన్స్ట్రక్షన్ క్లియర్గా ఫాలో అయ్యి అది చేయగలుగుతున్నారా లేదా అని ఒక్కటే చూసుకోండి, నెంబర్ 1. నెంబర్ 2, నేను అడ్వాన్స్డ్ పోజెస్ ఏవి చేయలేకపోతున్నాను. ఇప్పుడు మీ బ్యాచెస్లో సర్జరీస్ అయిన వాళ్ళు ఉన్నారు, కనీసం కింద కూర్చోలేని పరిస్థితి ఉన్న వాళ్ళు ఉన్నారు, కానీ ప్రాణాయామ కూడా చేయలేని వాళ్ళు, కింద కూర్చొని చేయలేని వాళ్ళు ఉన్నారు. సో అలా చేయలేకపోయినా కూడా యూ విల్ గెట్ ద బెనిఫిట్స్ అవుట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ అని ఎందుకు చెప్తున్నాము అంటే మోస్ట్ ఆఫ్ ద ఫిజికల్ యాక్టివిటీ దట్ వీఆర్ గివింగ్ యూ హియర్ ఈజ్ టు టీచ్ యూ. ఇట్స్ అన్ ఎడ్యుకేషన్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ అండ్ నాట్ అ రిజల్ట్ ఓరియంటెడ్ అప్రోచ్. అర్జెంటుగా రిజల్ట్ వచ్చేసేయాలి, ఈ ప్రోగ్రాంలో మనకి 12 వారాల్లో ఏమొస్తుంది. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, మీరు ఇంతకు ముందు, ఇప్పుడు, రేపు ఫర్ ద నెక్స్ట్ 100 years యూ హ్యావ్ టు లివ్ విత్ యువర్ బాడీ. 12 వారాల్లో ఏదో ఒకటి చేసేసి ఏదో ఒకటి అయిపోదాం అనుకోవద్దు. డూ ద బెస్ట్ దట్ యూ క్యాన్, గివ్ ద బెస్ట్ దట్ యూ కెన్ గివ్. ఒక డౌట్ ఉంటుంది మన మీద మనకి, సెల్ఫ్ డౌట్. ఏంటి అంటే అరే ఇంత సింపుల్గా అయిపోతుంది ఏంటిది, ఇంకేదో చేయాలేమో, ఇంత సింపుల్ థింగ్స్ చెప్తున్నారేంటి, ఇది నేను చేయలేకపోతే సర్లే లైట్ తీసుకుంటుంది ఏంటి బడి. ఎందుకు లైట్ తీసుకోమని చెప్తున్నామంటే ఆ స్ట్రెస్ ఫ్రీగా ఉండలేకపోవడం వల్లే బోల్డ్ అనే ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు ఇప్పటిదాకా. మళ్ళీ ఒక గిల్ట్ అనే స్ట్రెస్ని, మళ్ళీ ఒక నెగిటివ్ ఎమోషన్ని క్యారీ చేయటం ఎందుకు. నార్మల్గా ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ జాయిన్ అవ్వకముందు మీరు చెయ్యని చాలా పనులు మీరు చేస్తున్నారు కదా. ఇంతకు ముందుతో కంపేర్ చేస్తే దెర్ ఈజ్ అ ప్రోగ్రెస్ కదా. మీతో మిమ్మల్ని మీరు కంపేర్ చేసుకోండి. మీరు అంతకు ముందుతో కంపేర్ చేస్తే ఇప్పుడు ఇంకా బెటర్ థింగ్స్ చేస్తున్నారా చేయట్లేదా. రిజల్ట్ అనేది ఓవర్ టైం వస్తుంది. రిమెంబర్ వన్ థింగ్, రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ అ డే. సో మళ్ళీ కలుస్తాను.